నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాళేశ్వరం నివేదిక, కేసీఆర్ హరీష్ రావుకి బిగ్ రిలీఫ్. రైతులతో కూటమి సర్కార్ ఆడుకుంటోంది, వైఎస్ జగన్. మాదక ద్రవ్య రహిత ఏపీ మా లక్ష్యం, హోంమంత్రి వంగలపూడి అనిత. టీచర్లకు టెట్ పాస్ తప్పనిసరి, సుప్రీంకోర్టు. అల్పపీడనం ఎఫెక్ట్, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, మంత్రి డోలా బాల వీరాంజనేయులు. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన 2009 తర్వాత నియమితులైన టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. పదోన్నతి పొందాలన్నా టెట్ పాస్ కావాల్సిందే. ఈ మేరకు తమిళనాడుకు సంబంధించిన కేసులో జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై ఈ తీర్పు ప్రభావం పడనుంది. తెలంగాణ విషయంలో 2012 డిఎస్సి నుంచి టెట్ అమలవుతోంది. రాష్ట్రంలో 1.10 లక్షల మంది టీచర్లు ఉండగా వారిలో 30,000 మంది 2 ఏళ్లలోపు టెట్ పాస్ కావాల్సి ఉంటుందని పాఠశాలల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నిర్దేశిత గడువులోపు టెట్ పాస్ కాకుంటే వారు ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని, అలాంటి వారిని విధిగా ఉద్యోగ విరమణ చేయించి సంబంధిత బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్చలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కేసీఆర్, హరీష్ రావు పేర్కొన్నారు. న్యాయస్థానంలో వారు వేసిన పిటిషన్లకు అర్హత లేదని అడ్వకేట్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించినట్లు కోర్టు దృష్టికి ఏజీబు తీసుకెళ్లారు. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి అప్పగించనున్నట్లు హైకోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు. సిబిఐ విచారణ తర్వాత కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు ఉంటాయని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. కాగా తదుపరి విచారణ వరకు వారిపై చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ల విచారణను అక్టోబర్ 7వ తారీఖుకి వాయిదా వేసింది. కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయనను మంగళవారం ఉదయం తాళ్లపల్లి ఉల్లి, చీని రైతులు కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఆపై పొలంలోకి వెళ్లి ఉల్లి పంటను పరిశీలించిన అనంతరం రైతులకు జగన్ భరోసా ఇచ్చారు. రైతులతో కూటమి సర్కార్ ఆడుకుంటుంది, రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. అరటి రైతులు కూడా నష్టపోతున్నారు. ప్రభుత్వమే ఎరువుల బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తోంది. కానీ మా హయాంలో ఏనాడు ఎరువులు బ్లాక్ లో అమ్మలేదు. ఇప్పుడు రైతులకు కూలీ ఖర్చు కూడా రావడం లేదు. ప్రభుత్వమే రైతుల వద్ద ఉల్లి కొనుగోలు చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. ప్రజల రక్షణలో కీలకంగా వ్యవహరించే పోలీస్ శాఖ మరింత చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మత్తు పదార్థాలను గుర్తించడంలో శిక్షణ పొందిన స్లీపర్ డాగ్స్ పని అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీంతో రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం కూడా ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆ తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశ నుంచి ఒడిషా మీదుగా అల్పపీడనం కదిలే అవకాశం ఉందని,
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం పొన్నూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పింఛన్లు తొలగిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అర్హులైన ఏ ఒక్కరి పింఛన్ను ప్రభుత్వం తొలగించడం లేదని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన అందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఒక దార్శనిక నేత, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం తెలుగుదేశం పార్టీ రక్షణ కోసం మార్పు తీసుకుంటే వారు వచ్చిన తర్వాత విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా ఎనలేని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం దానికి కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా అమరావతి నిర్మాణం కంకణం కట్టుకున్నాం. P4 విధానంలో పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి వారు చేసేటువంటి సేవలు కూడా వెళ్ళలేవి. ఈరోజు పెన్షన్లు తీసుకుంటే మనము రాష్ట్ర వ్యాప్తంగా 63,19,309 పెన్షన్లకి 2,729.66 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అదే ప్రకాశం జిల్లాలో అయితే 2,84,625 మందికి 124.53 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. మర్రిపూడి మండలానికి 5,461 మందికి 2,39,000 మందిని మనం 2,39 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ పన్నూరు గ్రామానికి 293 మందికి 12,62,000 రూపాయలు మనం పెన్షన్ల రూపంలో ఖర్చు పెడతా ఉన్నాం. అంతేకాకుండా రైతులకు కూడాను అన్నదాత సుఖీభావ కింద ఈ గ్రామంలో 109 మంది రైతులకు 433 మంది రైతులకి 21,65,000 రూపాయలు మొదటి విడత కింద జమ చేయడం జరిగింది. చెప్పిన దాని ప్రకారం మనం 7,000 రూపాయలు, కేంద్రం ఇచ్చే 2,000కి, రాష్ట్రం ఇచ్చే 5,000 కలిపి 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి 7,000, తర్వాత 6,000 రూపాయలు జమ చేస్తాం. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మన గ్రామంలో 458 మందికి సచివాలయం ప్రాంతీయ పరిధిలో 458 మందికి 59,54,000 రూపాయలు పంపిణీ చేశాం. గతంలో ఎన్నెన్నో చేశారు, 13,000 ఇచ్చి సరిపెట్టారు. ఈరోజు ఉచిత బస్సు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఒంటిమిట్ట గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమన్వయకర్త మాజీ ఎంపీ పిడి రంగయ్య, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ, జిల్లా అబ్జర్వర్ నరేష్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు ఉమామహేశ్వర నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి అమలు కాని మేనిఫెస్టో రూపొందించి దాన్ని చిత్తు కాగితంలా చూస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ విమర్శలు చేశారు. రాబో రోజుల్లో టీడీపీ చేస్తున్న అవినీతి అక్రమాలను గొంతెత్తి నిలదీసేందుకు ప్రజలు ముందుకు వస్తారన్నారు. అక్రమ కేసులకు ఎవరు కూడా భయపడరని టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో పాపం పేదలు కష్టపడి వచ్చింటారు, మీరే చెప్పారు వాళ్ళకి మంచి కిక్కి వాళ్ళని ఇవ్వండి, కానీ మీరు సంపాదించిన దరిద్రం, మీరు వాళ్ళ మీద సంపాదించి అంతేమైనా యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి పోతూ ఉంటే ఇవన్నీ చూసుకోండి. సూపర్ 6 ఏ స్థాయిలో నడిచింది అనేది జనాలకు తెలుసు. ఏ ఇంటికి పోయినా చెప్తారు. ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి పోవాల్సిందే. పార్టీ ప్రకటించిన రోజులే కాదు, మనం అవి పెట్టుకుందాం. ఎప్పుడు ఊర్లో పోయినా ఇస్తూ ఉన్నాం. జగనన్న వస్తే ఏం చేసినాడు, వీళ్ళు వచ్చినాక ఏం చేస్తున్నారని ఇస్తూనే ఉన్నాం. 4 సంవత్సరాలు ఇస్తూనే ఉన్నాం. దీన్ని ఆపేది లేదు, చెప్తూనే ఉండాలి. అప్పుడే అలా గుర్తొస్తుంది. తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం వీధుల్లోకి వెళ్ళి కొన్ని ఇళ్ళకి వెళ్ళేసి వద్దాం. ఇప్పుడు ఏం చెప్తావు?
నాణ్యమైన మద్యానికి సరసమైన ధరలకు ఇస్తానంట, తక్కువ ధరలకు ఇస్తానంట. ఇట్లా ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి చెప్పినాడా? ఎవరైనా చెప్పినారా? నువ్వు ఏం చదువుకున్నావు? ఇక్కడికి వచ్చి ఎంత మోసం చేసావు జనాల్ని. కళ్యాణ దుర్గంలో పొలం అమ్ముతున్నావా? ఎంత పని చేస్తున్నావు? ఆపొద్దు, అమ్మొద్దు. మన సురేంద్రన్ వస్తాడు, కాలువలు దవ్వుతాడు, వస్తాయి నీళ్ళు వస్తాయి, మీ పంటలు పడతాయని నువ్వు సినిమా చూపిస్తాయి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నువ్వు మా కాంట్రాక్టర్ కాకపోయి ఉంటే నేను మాట్లాడిండేవాడిని కాదు. నువ్వు మా బొంచుకాడు కాకపోయినా కానీ కూడా మాట్లాడిండేవాడిని కాదు. ఎందుకంటే నీ పొలాలు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే పుట్టి పెరిగినావు. నువ్వు మా ఎమ్మెల్యే కాకపోయినా నేను మాట్లాడిండేవాడిని కాదు. నువ్వే వాళ్ళు కూడా మనం ఎందుకు ఓటేసామని బాధపడే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంటా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాజ్యాంగం, భారత రాజ్యాంగం అసలు నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఈ రాష్ట్రంలో నడుస్తుందనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటువంటి మోసాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్లను, రాష్ట్ర సంపదను జగన్మోహన్ రెడ్డి గారు మన ఇళ్లకు పంచితే రాష్ట్ర సంపదను కూటమి పెద్దలు కొల్లగొడుతున్నటువంటి సందర్భంలో మన నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి జైలుకి చేసే కార్యక్రమం మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నా. ఎటువంటి దొంగ కేసులు పెట్టినా భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్ముకొని ఖచ్చితంగా ఈ కేసుల్లో అందరికీ బెయిల్ వస్తాయి. ఖచ్చితంగా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అనేది మనం ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉందనే సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసింటే మనకేం లాభం కలిగింది, కూటమి ప్రభుత్వానికి ఏ ఓటేసింటే ఏమి నష్టం కలిగింది అనేది రచ్చబండల్లో, బస్సుల్లో, టీ స్టాళ్ల దగ్గర, ప్రతి ఒక్క దగ్గర ఈ రాష్ట్రంలో అధికారంలో వారే ఉన్నారు, కేంద్రంలో కూడా వారే కూడా అధికారంలో ఉన్నారు ఎన్డీఏ పేరుతో. కాబట్టి ప్రతి హామీని కూడా అమలు పరచాలని చెప్పేసి సదుద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, ఒక ప్రతిపక్ష పార్టీగా మన అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఉంది. ఈరోజు అధికారంలోకి వచ్చిన వారు అనేకమైన హామీలు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు. అభివృద్ధి అనేది కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేది కూడా అభివృద్ధి కార్యక్రమమే జరగలేదు, విధ్వంసం మాత్రమే జరిగింది. అలాగే సంక్షేమం కూడా అంతకంటే కూడా మేము వస్తే అభివృద్ధితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం కంటే కూడా ఎక్కువగా ఇస్తామని చెప్పేసి కూడా అధికారం రావడం జరిగింది. 1 సంవత్సరం 12 మాసాల్లో చూసాం మనం అందరూ కూడా. జూన్ వరకు కూడా 2024 నుంచి 25 జూన్ వరకు చూసాం. ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు పరచలేదు. అది మళ్ళా కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఈ రోజుకు లేదు. వారు ఇచ్చిన హామీలు, సంక్షేమ కార్యక్రమాలు 1 సంవత్సరం కాలం పాటు అంటే సూపర్ 6 హామీలే అమలు పరిస్తే దాదాపుగా 85,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా. అందులోనే అన్ని సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు జగనన్న తోడుగా ఉంటూ, అలాగే మహిళలకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా కూడా జగనన్న ఎంత అండగా నిలిచి నేరుగా కూడా వాళ్ళ ఇంటికే జమ చేస్తూ, వాళ్ళ అకౌంట్లలోకే డబ్బులు జమ చేస్తూ మన జగనన్న ఒక ప్రజానాయకుడిగా కూడా పరిపాలన చేశారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ఇచ్చిన పథకాల కంటే కూడా ఎక్కువగా ఇస్తూ కూడా సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా సూపర్ 6 హామీలన్నింటినీ కూడా నెరవేర్చలే. కర్నూలు జిల్లా కోసిగి బాపులదొడ్డి గ్రామానికి చెందిన 3 యువకులు గొర్రెలు దొంగిలిస్తూ ఉండగా పట్టుకొని కర్ణాటక ప్రజలు దేహశుద్ధి చేస్తున్న వీడియోలు కోసిగి మండలంలో చర్చనీయాంశంగా మారాయి. 3 గొర్రెలు దొంగతనం చేస్తున్న సమయంలో గ్రామస్తులు వాళ్లను పట్టుకుని దేహశుద్ధి చేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా ఎరిగేరి మండలం దేవనపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గొర్రెలు దొంగిలిస్తున్న తరుణంలో పట్టుబడిన 3 కోసిగి ఈరేష్, పెద్ద కడుబూరు అంచి, బాపులదొడ్డి జయకృష్ణ అనే యువకులను గ్రామస్తులు పట్టుకుని అర్ధనగ్నంగా దేహశుద్ధి చేసి సోమవారం ఉదయం ఎరిగేరి పోలీసులకు 3 యువకులను పట్టించారు. అయితే కర్ణాటక పోలీసులు వారిని కొద్ది గంటల్లోనే వదిలిపెట్టడంతో దేవనపల్లి గ్రామస్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువకులను దేహశుద్ధి చేసిన వీడియోలు, ఫోటోలు కోసిగిలో సోమవారం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. చెప్పండి ఏమిటికి వచ్చామన్నా చెప్పండి.
చెప్పండి మళ్ళీ పడినా మీరు చెప్పండి ఏం గొర్రెలకు వచ్చింటారా కాయనికి వచ్చింటారా ఎవరు మీదే చెప్పా మీరు చెప్పండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమి గ్రామంలో సర్పంచ్ మీద దాడి చేసినట్లు ఆరోపిస్తున్న వార్తలు అసత్యమని దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన సర్పంచ్ పలగాని సునీత, ఆమె భర్త శ్రీనివాసరావులపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు గత 6 నెలల క్రితమే ఇరిగేషన్ పోరంబోకు భూముల గురించి అధికారులకు సూచించారన్నారు. గ్రామంలో జరుగుతున్న అక్రమాలు తొలగించి వాటిని పూర్తిగా చదును చేసి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయవలసిందిగా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ అధికారులు గ్రామంలో అక్రమదారులను నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే చింతమనేని తన పొలానికి వెళ్తూ ఉండగా దారిలో ఉన్న సర్పంచ్ ఆక్రమణ భూమిలో తోటకు మందు పిచికారీ చేస్తూ ఉండగా ఆపేశామని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తన పొలానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఇంకా అక్కడే ఉన్న సర్పంచ్ ఆమె భర్తను చూసి భూమిని ఖాళీ చేయాలని ఎమ్మెల్యే వారికి తెలిపారు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సింది ఉందన్నారు. దీనిని వక్రీకరిస్తూ కొంతమంది గౌడ సంఘం పేరుతో ఎమ్మెల్యేపై ఆరోపణ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సర్పంచ్ భర్త పలకండి శ్రీనివాస్ దొంగ ఆధార్ కార్డుతో పెన్షన్ పొందుతున్నాడని ఆరోపించారు. అదేవిధంగా సర్పంచ్ పై ఎన్నో అభియోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సొసైటీ ప్రెసిడెంట్లు పెదవేగి మండూర్లకు చెందిన తాత సత్యనారాయణ, కొడకల్ల శివమణిలతో పాటు పలువురు టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. 2018 వరకు పలగాని శ్రీనివాసరావు అనే అతను పార్టీలో ఉన్నాడు. కానీ 2019లో పార్టీలో నుంచి వెళ్ళిపోయి 2009లోనే ఈ రెవెన్యూకి ఆ భూమి ఇరిగేషన్ భూమి తీసుకొని 2009లోనే నాకు ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారు, పొజిషన్ పట్టా అని చెప్పి చెప్తున్నాడు. అవన్నీ పచ్చి అబద్ధాలు. 2021లో ప్రెగ్నెంట్ అయిన తర్వాత అతను దౌర్జన్యంగా అది 100 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళ చేతుల్లో ఉందండి. ఆ భూమిని తను దౌర్జన్యంగా తీసుకొని ఆ టైంలో అక్కడ ఉన్న మట్టి అంతా అక్రమంగా తోలుకొని ఆ తాడి చెట్లు అన్నీ తీసేసి శుభ్రంగా సదును చేస్తున్నాడు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పేద ప్రజలకు ఇద్దామని చెప్పి విఆర్ఓ గారిని, ఎంఆర్ఓ గారిని అందరినీ పంపించి అది తీసుకోమని చెప్పి 6 నెలల క్రితం ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్తే అతను అప్పుడు తప్పుకొని మళ్ళీ మొన్న వర్షాలు పడిన తర్వాత దానికి నీరు సదుపాయం లేదు. వర్షాలు పడిన తర్వాత మొక్కలు పెట్టాడు. ఆ మొక్కలు పెడితే అది అద్దాకలా ఎవడో వెళ్ళి వాటి ఎలా భూమి కాదండి. కానీ ఎమ్మెల్యే గారు మొన్న ప్రభుత్వ భూమిని ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించిన కాలం ఉంటే 20 అడుగుల మేట ఇసుక మట్టి ఉన్నదాన్ని అతను సర్పంచ్ అయిన ఆడ మెసేజ్ సర్పంచ్ అయిన తర్వాత ఆ భూమిని మట్టి ఇసుక తరలించి ఆ ఎకరం 94 సెంట్లు సాగు చేసుకుని అందులో మొదలు కొబ్బరి మొక్కలు వేసాడు. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే బోరు కూడా వేసాడు. ఆ బోరుకి వేరే చోట సర్వే నెంబరు పెట్టి ఇక్కడ కరెంట్ తీసుకోవడానికి ట్రై చేశాడని చెప్పి ఆఫ్ చేసాం. ఆపిన తర్వాత ఆ కొబ్బరి మొక్కలు చచ్చిపోయినాయి. ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు పడేటప్పుడు వాటిలో కూరగాయ మొక్కలు పెట్టాడు. ఆ కూరగాయ మొక్కలు పెట్టిన దానివల్ల మొన్న ఎమ్మెల్యే గారు అంటే ఆయన పొలంలో గంట ఏంటి మళ్ళీ సాగు చేశాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పి గన్మెన్తో కవర్ చేయడం జరిగింది. అతను నన్నేల మెంటారు ఏంటనే వాదనలో గన్మెన్తో వాదన పడ్డాడు. ఆ వాదన పడిన దరిమిల వీఆర్ఓ ఫోన్ చేసి ఆయన వీఆర్ఓ గారు వచ్చి కంప్లైంట్ రాసి ఎస్ఐ గారికి అప్పచెప్పడం జరిగింది. దీనిలో ఎమ్మెల్యే గారి పాత్ర ఏ విధంగా లేదు. అతను నాకన్నా వయసులో చిన్నవాడు. అతనికి 43 కానీ 45 కానీ ఉంటాయి. దొంగ ఆధార్ సృష్టించుకుని 2022 నుంచి కళ్ళు గీత కార్మికుడి కింద పెన్షన్ తీసుకుంటాడు. ఇంకా అతనికన్నా వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ రారుజిగా మళ్ళీ మా పార్టీలో జాయిన్ అవుతారా మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వస్తే మా ఎమ్మెల్యే గారు ముందే గ్రహించి వీడు పార్టీ మీద ప్రేమతో కాదు కేవలం ఎకరం 95 సెంట్ల మీద ఉన్న ప్రేమతో వస్తున్నాడని దగ్గరికి రానివ్వకుండా బయటికి పంపించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఆ యొక్క ఎకరం 95 సెంట్లు నిజంగా వెనకడి గ్రామంలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో, ఎవరైతే ఎస్సీ సోదరులు ఉన్నారో ఎవరికి స్థలం ఇవ్వాలన్నా నిజంగా గవర్నమెంట్ కొని కోట్ల రూపాయలతో గవర్నమెంట్తో కొని ఇవ్వాలంటే గవర్నమెంట్కి ఇబ్బందిగా ఉంటుందని ఎలాగో ప్రభుత్వ స్థలం ఎకరం 95 సెంట్లు ఉంది. ఆ యొక్క ఎకరం 95 సెంట్లు గారా ఏదైతే ఎడగొట్టి ప్రతి పేదవాడికి ఎవరైతే ఏదో స్థలం లేదో ప్రతి వాడికి ఇద్దామని మా యొక్క చింతమనేని గారు ఆ గ్రామం కోసం ఆయన కంకణం కట్టుకుంటే ఎవరైతే ఈ యొక్క మాజీ శాసనసభ్యులు ఉన్నారో, ఎవరైతే ఈ పటార అబ్బే చౌదరి గారు ఉన్నారో డైవర్షన్ పాలిటిక్స్కి
చిరునామాగా ఏం చేయాలని తెలియక రోజుకు ఒక కురాన్ని తీసుకొచ్చి ఒకరోజు బీసీ కులంలో గౌడ్ కురాన్ని, ఒకరోజు యాదవ్ కురాన్ని, ఇంకో కురాన్ని తీసుకొచ్చి కేవలం ఈ డైవర్షన్. కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని సాయి వైభవ్ నగర్ లో 74 సంవత్సరాల కాటసాని శివలీల అనే వృద్ధురాలిని అతి కిరాతకంగా హత్య చేశారు. ఇంట్లో వృద్ధురాలు ఒక్కరే ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు తలపై బలంగా కొట్టి హత్య చేశారు. మృతురాలి అల్లుడు ఇంటికి వెళ్లి చూడగా హత్య జరిగినట్లు బయటపడింది. మృతురాలి మెడలో బంగారం గొలుసు, చేతికి ఉన్న 4 బంగారు గాజులు తీసుకొని పోయినట్లు మృతురాలి కూతురు ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పరామర్శించారు. 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడు బాగానే ఉన్నారు. నేను తలుపేసుకోమ్మా అని కూడా చెప్పాను. ఇంట్లో ఇంకెవరు లేరు, అమ్మ ఒక్కతే ఉన్నది. తర్వాత నాకు 1:30కి మా ఆయన కాల్ చేశారు. 1:30 అరౌండ్ 2కి కాల్ చేశారు. నాకు సరిగా గుర్తులేదు. మీ అమ్మ ఇట్లా వంటింట్లో పడిపోయింది, ఎవరో కొట్టారు, రక్తం అడుగులో పడి ఉంది అనేసి చెప్పినారు. అప్పుడు వెంటనే నేను బయలుదేరి వచ్చి చూశాను. అంతే, అప్పటికే పోలీసులు వచ్చిన్నారు. అంతే, ఇంకా జరిగింది ఇంకేమీ లేదు. మెడలో గొలుసు లేదు, గాజులు లేవు, ఇక అంతే. ఇంట్లో వస్తువులు బెడ్రూమ్లో ఏదో చెక్ చేసినట్టున్నారు, కానీ ఎక్కువ ఏం చెక్ చేయలేదు, ఇంకేం పోలేదు. అంతేనండి జరిగింది. ఒక ఆమె మానేసిందండి, 2 days అయింది. ఆమె నాకు 12:21కి కాల్ చేసింది. కాల్ చేసి వచ్చిందా పాత అనేసి అడిగింది. వచ్చిందమ్మా, నేను రావాలా అంటే, రాలేదు, నువ్వేమన్నా వస్తావా అని అడిగినాను. అంటే మీరు రమ్మంటే వస్తాను అన్నది. అంటే అమ్మని అడిగి చెప్తానులే, సాయంత్రం ఫోన్ చెయ్యి అని చెప్పానండి. అంతే. 70+ ఉంటుందండి, 75 ఉంటుంది. కానీ బాగానే తిరుగుతుండే, వంట వరకు కూడా అమ్మనే చేస్తుండే. అది దెబ్బ ఇక్కడ బాగా నేను చూసినప్పుడు అయితే మొత్తం బ్లడ్ ఉందండి, ఇట్లా పడిపోయి ఉన్నది. వెనకాల ఇక్కడ చెవు దగ్గర బాగా లోపలికి దేంతో కొట్టారో కానీ బ్లడ్ ఫ్లో అయితే విపరీతంగా ఉందండి. అప్పటికే క్లాట్ కూడా అయ్యింది, అంటే ఈ క్లాట్స్ కూడా ఉన్నట్టున్నాయి. అది మేము అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్లోకి వేయడానికి దుప్పటి పెట్టి అప్పుడున్న పోలీస్ ఎవరో ఆయన హెల్ప్ తోటి తీసి అంబులెన్స్లోకి వేసాము, తీసుకెళ్ళాము. వెళ్తే లేదని చెప్పి. కర్నూలు నగరంలో బంగారు వ్యాపారి దారుణ హత్యకు గురైన సంఘటన సంచలనం రేపింది. ఎన్ఆర్పేటకు చెందిన ఈజర్ అహ్మద్ షరా బజార్ లో బంగారు నగలు తయారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2 రోజుల క్రితమే ఒక పంచాయతీలో అడ్డు చెప్పాడనే కోపంతోనే ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. సోమవారం సాయంత్రం రాధాకృష్ణ థియేటర్ సమీపంలో నమాజ్ ముగించుకొని వస్తూ ఉండగా గుర్తు తెలియని దుండగులు ఈజర్ అహ్మద్ పై కత్తులతో దాడి చేశారు. మెడపై కత్తి దాడి చేయగా అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతని చేయి పూర్తిగా తెగిపోయింది. రక్తపు మడుగులో కుప్పకూరిన అతడిని స్థానికులు హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు. నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. 16వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాలలో ఎందరో వస్తుంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు చేసిన మంచి పనులే చిరకాలంగా నిలుస్తాయి. కాబట్టి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ప్రజల గుండెల్లో మెలుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికీ గత 16 సంవత్సరాల నుంచి ఆయన చేసిన మంచి పనులే నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే అతను పెట్టిన పథకాలనే కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉంది. మంచి చెడు అనేది ప్రజలలో ఉంటుంది కాబట్టి మచ్చలేని నాయకుడు, మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని మాసాయిపేట మండల కాంగ్రెస్ పార్టీ రాజకీయానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి. ఆయన పెట్టినటువంటి పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు కలిగినాయి. మొట్టమొదట రుణమాఫీ అందించింది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారే, భారతదేశంలో ఎక్కడ లేదు. రైతులకు ఉచిత కరెంట్ కూడా మొట్టమొదట భారతదేశంలో ఎక్కడ లేనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కల్పించినటువంటి నాయకుడు మన మహానేత వైఎస్ఆర్ గారు. మరి అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ,
మళ్ళీ అదేవిధంగా పేదలకు కార్పొరేట్ తరహా ఉచిత వైద్యం కోసం పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానీ ఇటువంటి మంచి మంచి పథకాలతో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నేత, మహానేత. అటువంటి నేత గారి వర్ధంతి ఈరోజు మేము నిర్వహించుకోవడం మాకు కూడా ఎంతో బాధతో కూడినటువంటి విషయమే. కానీ ఇక అటువంటి నేత మళ్ళీ ఆధునిక రాజకీయాలకు కూడా ఆయన ఒక దారి చూపినటువంటి వ్యక్తి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేనప్పుడు ఆయన పాదయాత్ర చేసి ప్రతి ఒక్క ప్రజలతో కలుసుకొని ప్రజల యొక్క సాధక బాధలు తెలుసుకొని పాదయాత్ర ద్వారా మళ్ళీ సాధక బాధలను తెలుసుకున్న తర్వాత ఆయన మళ్ళీ మేనిఫెస్టో తీసుకొని ప్రజలకు ఏం కావాలనేది మేనిఫెస్టో చేసుకొని ఆ మేనిఫెస్టోని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి నేత. ఆ నేత యొక్క దారిలోనే రాహుల్ గాంధీ గారు మన భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే వారు చేసిన సేవలు చిరస్మరణీయం. ఒక మహానేతగా ఎదిగి ఈరోజు ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు అందుకుంటున్నారంటే కారణం వైఎస్ఆర్ గారు. వారు చూసిన దిక్సూచే ఈరోజు ఇంకా మనం పొందుతున్నాం. కాబట్టి వారు ఎన్నటికీ మర్చిపోలేని వ్యక్తి. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందరికీ అర్హులందరికీ అన్ని విధాల సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్. ఆయన సేవలు ఎన్నడూ మరవము. అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ ఆయన స్మృతిలో ఈరోజు యాది చేసుకుంటున్నాము. వారి యొక్క వర్ధంతిని మాసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పక్ష అందరి మధ్యన ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక అలాగే వారు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి కీర్తి ప్రతిష్టలు కొనసాగాలని మనస్ఫూర్తిగా మాసాయిపేట గ్రామ కాంగ్రెస్ కమిటీ అందరి తరఫున మండల గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి యువత భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ అన్నారు. మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో మంగళవారం వివిధ పార్టీలకు చెందిన 25 మంది యువకులు బీజేపీలోకి చేరారు. వారిని జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాసాయిపేట మండలం కుప్లపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ విధి విధానాలు నచ్చి సుమారు 25 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో ఈరోజు జిల్లా అధ్యక్షుడు మల్లేశన్న గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ముందు కూడా కుప్లపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున ఇంకా యువకులు జాయిన్ అయ్యి గ్రామ సర్పంచ్నే కాకుండా ఇంకా ఎంపీటీసీని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని మాసాయిపేట మండలాధ్యక్షుడిగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఆధ్వర్యాన కొప్పలపల్లి గ్రామం నుంచి సుమారుగా 20 నుంచి 25 మంది యువకులు మరి బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. వీరందరికీ కూడా నేను జిల్లా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక మంచి పార్టీ అనే ఉద్దేశము, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామాలలో చేస్తున్న ఏవైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ప్రతి గ్రామానికి కూడా వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి భవిష్యత్తు యువతనే అని అంటుంటాడు. మరి ఆ యువతనే స్ఫూర్తి తీసుకొని మరి నరేంద్ర మోడీ గారి పార్టీలో కమలం పువ్వు గుర్తుపైన మేమందరం కూడా బీజేపీ పార్టీలో ఉంటే మా గ్రామము అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో యువకులంతా బాగా ఆలోచించి మరి ఈరోజు బీజేపీ పార్టీలోనికి రావడం జరిగింది. మెదక్ పార్లమెంట్ సభ్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని కడప జిల్లా బదివేలపట్నంలో ఘనంగా నిర్వహించారు. పలువురు వైసీపీ నేతలు ఘన నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వంకెల పోలిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి
పరిపాలనలో తన మార్పు చూపించిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని కొనియాడారు. మర్చిపోలేనటువంటివి కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఈరోజు మనము సెప్టెంబర్ 2వ తేదీ అయినటువంటి ఈరోజు మనందరం కూడా ఆయనకు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించడానికి మేమందరం కూడా ఇక్కడ సమావేశమవడం జరిగింది. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మా అందరి మనసులో చిరకాలం చిరస్మరణీయంగా ఉంటారని మరొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి గడప గడపకు అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా అందించి ప్రజల వద్దకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. కాబట్టి అందుకు మేము గుర్తుగా ఈరోజు చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు రకరకాలుగా అబద్ధాలు చెప్పినట్టు ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా అమలు చేయకుండా ఎన్నో అబద్ధాలతో అయినారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళా కూడా మేము రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం రాజకీయాల్లో అడుగుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము ఖచ్చితంగా మళ్ళా కూడా 2029లో అధికారం వచ్చినంత వరకు కూడా మేము ఇదే విధంగా మేమందరం సమిష్టిగా పోరాడి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము ఎటువంటి కార్యక్రమాలకైనా వెనుకాడబోమని చెప్పి మరొక మారు మీ మీడియా సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఈ వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మన రాజశేఖర రెడ్డి గారు ఈ తరంలో ఎవరు కూడా ఆయన మరణించి మన మనుషులు అది తరం పోయినంత వరకు కూడా ఆయన మర్చిపోలేరు. అటువంటి పరిపాలన అందించి ఈ రాష్ట్రాన్ని అంత బాగు చేసినారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందిండు. ఆయన మరణం చెందకుండా ఈ రాష్ట్రం విడిపోదు. ఇంకా బహుశా ఆయన ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఆయన అకాలము మృత్యువు చెందినాడు. కాబట్టి ఆయన ఆశయాల కోసం ఆయన సిద్ధాంతాల కోసం ఆయన తనయుడు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. సరే దురదృష్టవశాత్తు అన్ని సంక్షేమ పథకాలు జనరంజకంగా పాలించినా కూడా దురదృష్టవశాత్తు మనం పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ మళ్ళా 4 సంవత్సరాలు వచ్చే కాలంలో మేమందరం కలిసికట్టుగా పోరాటం చేసి బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాళేశ్వరం నివేదిక, కేసీఆర్ హరీష్ రావుకి బిగ్ రిలీఫ్. రైతులతో కూటమి సర్కార్ ఆడుకుంటోంది, వైఎస్ జగన్. మాదక ద్రవ్య రహిత ఏపీ మా లక్ష్యం, హోంమంత్రి వంగలపూడి అనిత. టీచర్లకు టెట్ పాస్ తప్పనిసరి, సుప్రీంకోర్టు. అల్పపీడనం ఎఫెక్ట్, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.